స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, గరుడ వాహనాధీశ గోవింద గోవింద, గజరాజ రక్షక గోవింద గోవింద అని నిరంతరం భక్తజనుల యొక్క గోవింద నామ సంకీర్తనలు తిరుమల గిరులలో నిరంతరం చక్కగా వినిపిస్తూ ఉంటాయి. ఆ దేవదేవుని యొక్క దివ్య సౌందర్యాన్ని ఆస్వాదించాలి అని, ఆ ఆనంద నిలయుని యొక్క గరుడ గమన వైభవాన్ని దర్శించాలి అని అశేష భక్తజనానీకం ప్రతి మాసంలో వచ్చేటువంటి పూర్ణిమ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదిగో అర్చక స్వాములు చక్కగా ద్వాదశ ఊర్ధ్వపుండ్రధారులై దీక్షా వస్త్రాలంకృతులై ఆ ఆనంద కర్పూర నీరాజనాన్ని శాస్త్రబద్ధంగా సమర్పిస్తూ ఉన్నారు. త్రిభ్రమణపూర్వకంగా, అంటే సమస్తమైన మానవులు సుఖంగా ఉండాలి అని, పరిపాలకులు ధర్మ పరిపాలన చేయాలి అని, అందరికీ కూడా సుఖశాంతులు కలగాలి అని ఆకాంక్షిస్తూ 3 మార్లు ముచ్చటగా అలాగా ఆ దేవదేవుడు తన ప్రియమైనటువంటి వాహనం గరుత్మంతుణ్ణి అధిరోహించి ఆ చక్కని హారాలతో అభయాన్ని ప్రసాదిస్తూ ఉంటే, ఆ గజగమనుడు గోవిందుడు లీలామానుష విగ్రహుడు అతిమానుష వైభవాన్ని మనకందరికీ దర్శింపజేస్తూ ఉన్నాయి. రాబోయేటువంటి ఆ కొద్ది సమయంలోనే బ్రహ్మోత్సవాలలో మనకు కనిపించేటువంటి ఆ గరుడ వాహన స్వరూప దర్శన వైభవాన్ని గుర్తు చేస్తూ ప్రతి పూర్ణిమకు కూడా అయ్యో నేను అప్పుడు రాలేదు అనుకునే వారికి ఇదిగో నేను ఇప్పుడు మీకు దర్శనాన్ని ఇస్తున్నానని పరమ ప్రేమతో దర్శనమిచ్చే వాత్సల్య అతిశయ స్వరూపుడు ఆ వెంకట విభుడు.
చిన్నారులు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఆ స్వామివారి సందర్శనం చేత సమస్తమైనటువంటి లౌకికమైన భావాలన్నీ ప్రక్కన పడవేసి కొండ క్రిందనే పడేసి కొండ మీదకు వచ్చేసరికి వారికి ఎక్కడ లేని ఉత్సాహం, ఆనందం, ఆత్మానాత్మ వివేకం, ఆనంద సామ్రాజ్యంలోకి అడుగుపెట్టినట్టే అవుతోంది. అన్నిటినీ కూడా మరచి పరమానంద స్వరూపుడైన ఆ గోవిందుని దర్శనం చేత పరమ యోగులైనటువంటి వారు ఏ స్థితిని పొందుతారో ఆ ఐకాంతికమైన భక్తితో ఆ భాగవతులైనటువంటి వారు కూడా అలాంటి దివ్యానుభూతిని పొందుతారు. ఆ పాదపద్మాలు శఠారి అని అంటారు. తల్లి గర్భంలో శఠమనేటువంటి వాయువు త్రోసివేస్తే మనమంతా బయటికి వస్తామని, ఆ మరలా జన్మ లేకుండా చేసేవి ఆయన పాదాల విందములు. ఆ పాద సౌందర్యాన్ని చూసి లక్ష్మీదేవి 3 రూపాలతో వచ్చిందిట. శ్రీదేవిగా, భూదేవిగా, నీలాదేవిగా ఎన్ని రూపాలైనా ధరిస్తోంది. స్వామి ఒక్కడే కదండి మనకు కనిపించేది అంటాం. కాదు, ఆయన హృదయంలో లక్ష్మి ఎప్పుడూ ఉంటోంది. లక్ష్మీ విశిష్టుడైనటువంటి శ్రీమన్నారాయణుడే సేవ్యమానుడు అని శ్రీనివాస మహి 10వ శతాబ్దిలో స్పష్టీకరిస్తారు. ఆ వెంకట విభుని యొక్క దివ్య రూపాన్ని దర్శిస్తూ ఉంటే ఆ పాదాలు ఎంత నయన మనోహరంగా ఉంటాయో, అరుణారుణ కాంతులతో ధ్వజ అంకుశ చిహ్నాలతో చిహ్నితమైన ఆ పాదాలను ఎంతో ప్రేమతో గరుడాల్వార్ అని భక్తులు ఆయనని కూడా భక్తిలో మునిగిపోయినటువంటి ఆ పరమపురుషుని యొక్క దివ్య సఖుడుగా, ఛత్రంగా, ధ్వజంగా, వాహనంగా అనేక రూపాలలో స్వామి సేవ ఎలాగ చేయాలి నిరంతరం ఇదే ధ్యాసట. దానికంటే మహత్తర యోగం ఏముంటోంది. అందుకనే ఈ భక్తురాండ్రు చక్కగా ఆ గోవిందుని యొక్క దివ్య నామాలను కీర్తిస్తూ తమ మనస్సులను పరమాత్మ ఎందే నిలిపి చక్కగా నృత్యం చేస్తూ ఆనందదాయకమైనటువంటి దివ్య స్వరూప దర్శనాన్ని మనకు అందించేటువంటి ఆ దేవదేవుడు మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా అని చెప్పకనే చెప్పేటువంటి స్వామివారి యొక్క సందేశం అది. తన పాదాలని సూచిస్తూ ఉన్నాడు. వందే శ్రీనయనోజ్వలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యచ్యుత పాదపద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠాసనకాదిభిర్మునిగణైః సంసేవ్యమానం సదా భక్తానాం అఖిలాష్టదాయినమహం శ్రీవేంకటేశం గురుం. సమస్తమైన శుభాలను కలిగించేటువంటి శేషాద్రి శిఖరాలలో శోభాయమానంగా కనిపించేటువంటి ఆ దివ్యమైనటువంటి సుందరమైన మేఘశ్యామల కోమల స్వరూపమిది. సర్వాధార, సర్వసాక్షి, సర్వాపేక్షో అతి సుందర, సర్వోత్తమశ్చ సర్వజ్ఞ, సర్వస్వామీ చ సర్వద, సర్వశక్తో అజ్ఞేయచర్యో వ్యక్తో అవ్యక్త సనాతన, శేషో అశేషశ్చ నిర్లిప్తో బ్రహ్మణ్య శాశ్వత శుభ అని ఆదిత్య పురాణం చక్కగా ఆనంద నిలయుణ్ణి గురించి చెప్తారు. విశ్వానికి ఆధారమైనటువంటి వాడవు నీవేనయ్యా. ఈ విశ్వంలో జరిగే సకల కార్యాలని సాక్షిభూతంగా దర్శిస్తూ ఉంటారు. తమ అస్తిత్వం కోసం జీవరాశులన్నిటినీ కూడా అవన్నీ కూడా నీకోసమే ఆరాటపడతాయి. నిన్ను దర్శించాలి అని, నిన్ను భావించాలి అని, నిన్ను సేవించాలి అని. అత్యంత పరమ సౌందర్య స్వరూపుడవు కదా. ఆ ఆనంద నిలయ దివ్య సౌధం తొండమాన్ చక్రవర్తి ఎంతో ప్రేమతో భక్తితో నీ పాదపద్మాలయందు నిరంతరం ధ్యాస కలిగినటువంటి వాడు. అయినా ఆయన్ని కూడా ఉపేక్షించి ఆ కుమ్మరదాసుడైన కురువరపు నంబి అని అన్నమాచార్య స్వామి అన్నట్టుగా ఆ చిన్న
చిన్న చిన్న కుండలు తయారు చేసేటువంటి ఆ కులాలులు ఎంతో భక్తితో మట్టితో తయారు చేసినటువంటి ఆ పద్మములను, ఆ పుష్పాలను అలాగ విసిరి వేస్తుంటే ఈ తిరుమల వచ్చి పడ్డాయిట. సువర్ణ పుష్పాలు ప్రక్కకు దొలిగాయి. ఎంత భక్తవాత్సల్యం! అదిగో ఆ ఆచార్యద్వయం చక్కగా 10వ శతాబ్ది నుంచి అవిచ్ఛిన్నంగా అనారతం ఆ దేవదేవుని దివ్య కైంకర్యం చేయాలి అని ఆచార్య ఆజ్ఞని పాటిస్తూ ఉన్నటువంటి అద్భుతమైన పరంపర మన భారతీయ సనాతనమైన హిందూ ధర్మంలో చక్కని పరంపర మనకున్నది. ఆ గురు పరంపరని మనం చక్కగా అవగాహన చేసుకుంటే సర్వజీవులలో సర్వేశ్వరుణ్ణి సందర్శించేటువంటి ఆ సర్వజ్ఞుడు సర్వాధారుడైన ఆ శ్రీనివాసు పరదైవతాన్ని చక్కగా సేవించటమే మన పరమధర్మమని ప్రబోధించారు ఆచార్యులు, ఎందరెందరో మహానుభావులు. ఆ గరుత్మంతుడు వినతాసుతుడు వైనతేయుడు ఆ వినత యొక్క కుమారుడు మాతృదాస్యాన్ని తొలగించే ప్రయత్నం చేసినటువంటి వాడు. ఆ గరుత్మంతుడు అలాంటి వాడైతే మరి ఆయన వహించిన పరమాత్మ పరమపురుషుడు అమ్మకిచ్చిన మాట కోసం దిగి వచ్చారట. వకులమాత వరపుత్రులుగా ఆ వెంకట విభుడు దర్శనమిస్తాడు పురాణాలలో. ద్వాదశాంతర్గత పురాణాలలో ఆ శ్రీనివాసుని దివ్య వైభవం సులలితంగా సుందరంగా చక్కగా చూపించారు. పరమాత్మ అత్యంత సౌందర్య స్వరూపుడవు, సర్వశ్రేష్ఠుడవు, ఈ విశ్వానికి అధిపతివి, కోరిన కోర్కెలను ప్రసాదించగలిగినటువంటి వాడు, సమస్త కార్యాలను చేయగలిగిన సామర్థ్యం నీకు తప్ప ఎవరికి ఉన్నదయ్యా. సర్వశక్త అని సర్వజ్ఞ సర్వస్వామి చ సర్వద సర్వోత్తమ ఇలాగా చక్కగా స్తుతించారు. నీవు చేసే పనులు తెలుసుకోవటం ఎవరికీ సాధ్యం కాదు స్వామి. ఆ ధర్మ స్వరూపుడివి, ధర్మాత్మ, సకల ధర్మాలకు కూడా ఆద్యుడవు నీవే, ధర్మాధ్యక్ష, ధర్మానికి అధ్యక్షుడవు నీవే. అందుకనే మన ధర్మానికి సనాతన ధర్మం, అదే సదా నూతనం, సదా ఎప్పుడూ ఉండేది. అది స్వామిని ఆశ్రయిద్దాం. గోవింద. గడు
మహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసును బ్రోచిన మహానుభావ పన్నగ కాళేంద్రుని పారద్రోలినావు ఆమిల్లేరును ఈ వసుధన మిన్నగా నిలివెవో గరుడూయ రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గరుదివ్య రూపమా గరుడ వాహనమా. చక్కని సంగీతాన్ని ఆ దేవదేవుని కీర్తించేటువంటి దివ్య వైభవాన్ని స్ఫురింపజేసేటువంటి ఆ గానం విన్నాను. ఆ దేవదేవుని ఆ దివ్య మాలికలతో దివ్యాభరణాలతో వైనతేయుడు వినతాసుతుడు అలా పాదాలు పట్టి ప్రేమగా అలాగా ఉండి స్వామిని సేవిస్తూ ఉంటే ఆ గరుడ వాహనం ఆయన గరుడుని యొక్క ముఖమే ప్రకాశవంతంగా మనకు కనిపిస్తుంటే అంటే భక్తుడికే ప్రాధాన్యత అని గుర్తు చేస్తూ ఆ వెనుక తాను చక్కగా సుశోభితుడై ఒక అద్భుతమైన అందమైన చిరునవ్వుతో ధ్యానముద్రలో ఉన్నట్టుగా అంటే మన గురించే ఆలోచిస్తున్నాడేమో స్వామి, త్రిలోకాలు కూడా నీకోసం పరితపిస్తాయే. అహోభాగ్యం అహోభాగ్యం రమేశ త్వత్పదాంబుజే నివిష్ట మనసాం సౌఖ్యం ఇహా అమృత్రాభివర్ధతే. హే రమాపతి శ్రీనివాస వెంకటేశ దయామయ, ఎంతటి దయయ్యా ఈ దీనుల మీద హీనుల మీద పరితాపాన్ని పొందేటువంటి వారికి, సర్వులకు కూడా పతితులైన వారు, భ్రష్టులైన వారు, పీడితులైనటువంటి వారు, తాడితులైనటువంటి వారు ఎవరైనా సరే నన్ను స్మరిస్తే నేను ఇక్కడ ఆవిర్భవించి అనుగ్రహిస్తాను అని సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని కన్నీళ్లు దులిచిన కామితార్థప్రదుడివి కదా శ్రీనివాస వెంకటేశ. తవ ప్రసాదలేశస్య లేశాతిలేశతః లవమాత్రం యైః సులభ్యం తైరలభ్యం న కించన. నీ అనుగ్రహం కొద్దిగా, దాని యొక్క సూక్ష్మాతి సూక్ష్మ పరిమాణము కలిగిన అనుగ్రహ పరమాణువుని పొందగలిగిన నీ భక్తులకు పొందలేనిదేమున్నదయ్యా. ఎంత ఆనందం. హే గరుత్మంత, ఆ వైనతేయ వినతాసుత, ఎంతటి భక్తి భాగ్యం. స్వామి శ్రీనివాస మమ్మల్ని కూడా అనుగ్రహించవయ్యా అని భక్తులు అనేక విధాలుగా నీవు చూపించినటువంటి ఆయా యుగాలలో లీలల్ని స్మరిస్తూ ఉంటే అదిగో ఆ అర్చక స్వాములు స్వామి చెంత వినయ వినమ్ర విధేయ భావములతో వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయ శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి నామాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటూ అదిగో ఆ భక్తులు తామున్న చోటనే తానే స్వయంగా ఆ దేవదేవునికి ఆనంద కర్పూర నీరాధనాన్ని సమర్పిస్తూ అమందమైన ఆనందాన్ని పొందుతూ ఇదొక చిన్న బ్రహ్మోత్సవమా అన్నట్లుగా ఆ అశేష భక్తజనానీకమంతా కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఆ గరుత్మంతుడి మీద ఉన్నటువంటి ఆ శ్రీనివాస మహాప్రభువుని దర్శించి ఆనందించి పరవశించి ప్రదక్షిణలు చేయటానికి సిద్ధమై తామున్న చోటనే అలాగా నమస్కరిస్తూ ప్రణామాలు అర్పిస్తూ చరిత్రాణ్యతిచిత్రాన్ని మహాంతి చ బహూన్యపి తవ నానావతారేషు దర్శయస్యనువర్తినాం అని అనేక అవతారాలలో ఒక రాముడుగా వస్తే ఒక ప్రతిజ్ఞ చేశావు. సకృతి ఏవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతదు వ్రతం. నాకు కూడా ఒక వ్రతం ఉన్నదయ్యా,
మీరేనా అనంత పద్మనాభ వ్రతము, ఆ వ్రతము ఈ వ్రతం? నాకు కూడా ఒక వ్రతం ఉన్నది. ఏమిటి ఆ వ్రతము? వ్రతం అంటే నియమం, ఒక కట్టుబాటు, ఒక మర్యాద పురుషోత్తముడు కదా ఆయన. నేను ఒక్కసారి నీవాడను అంటే చాలు. అలాంటి వాడిని సర్వ భయాల నుండి, సర్వ ప్రాణుల నుండి, సర్వులకు కూడా నేను అభయాన్ని ప్రసాదిస్తున్నాను. ఎంతటి ప్రతిజ్ఞ చేశాడు స్వామి! ఏ అవతారాలలో ఏ ప్రతిజ్ఞలు చేశాడో అవన్నీ స్మరించుకోవటానికి ఆ సర్వ అవతారధారి అయినటువంటి స్వామి స్వయంగా ఇక్కడ దిగి వచ్చి అత్యారూపాన్ని ధరించి అశేష భక్త జనానీకాన్ని అనుగ్రహిస్తూ ఉంటే ఆ తిరుమల గిరులు పులకరించిపోతున్నాయి. అడుగడుగునా కూడా ఆనంద కర్పూర నీరాజనాల్ని అందుకుంటూ ఉన్నారు. ఒక హతీరాం బావాజీ ఆ తిరుమల నంబి, అలాగనే అనంతాల్వార్, తరిగొన్న వెంగమాంబ, శ్రీ వెంకటేశన చిత్తమ్మునందు నీ పాదయుగలంబు నిల్పవే కృష్ణ, నన్నేలు తరిగొండ నరహరకృతిని ప్రత్యక్షమై నన్ను కావవే కృష్ణ. ఎంత అద్భుతంగా స్వయంగా తానే ఆమె చీర కొంగు పట్టి నా మీద కూడా ఒక పాట పాడవా అని కృష్ణ రూపంలో బాల్య స్థితిలో ఉన్నటువంటి చిన్ని కృష్ణయ్యగా దర్శనమిచ్చి రాయించుకున్న ఆ కృష్ణ మంజరి స్మరిస్తేనే చాలు. ఆ వెంగమాంబ ఎంత అద్భుతంగా ఆ గానం చేసిందో, అలాగనే ఆ చిన్ని కృష్ణయ్య లీలల్ని స్మరిస్తాడు కదా అన్నమాచార్యుడు. అలా అనేక అవతారాలు. అదే చూడు తిరువెంకటాద్రి, అదే చూడు తిరువెంకటాద్రి, నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువెంకటాద్రి, నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువెంకటాద్రి. తగనూట 28 తిరుపతుల గల స్థానికులును, చక్రవర్తి పీఠకములును, తగనూట 28 తిరుపతుల గల స్థానికులును, చక్రవర్తి పీఠకములును, అగణితంబైన దేశాంకుల మఠంబులును అధికమై చెలువొందగాను. మిగులనున్నతములగు మేడలును, మాడుగులు, మితిలేని దివ్య తాపసులున్న గృహములును, ఒగినొరగు బెరుమాళ్ల ఉనికి పట్టై వెలయు దిగువ తిరుపతి గడవగాను. అదే చూడు తిరువెంకటాద్రి, నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువెంకటాద్రి. మొదలి 6 యోజనము పొడవునను గొలుపొంది 12 యోజనంబుల పరపునను బరగి, మొదలి 6 యోజనము పొడవునను గొలుపొంది 12 యోజనంబుల పరపునను బరగి, చదరకే వంక చూచిన మహాభూజములు సింహశార్దూలములును,
కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును గరుడ గంధర్వ యక్షులును విద్యాధరులు విదితమై విహరించు విశ్రాంత దేశముల వేడుకలు దైవారగాను అదే చూడు తిరువెంకటాద్రి నాలుగు యుగములందు వెలుగుంది ప్రభమీరగాను అదే చూడు తిరువెంకటాద్రి ఎక్కువయ్యసగి వెలసిన పెద్ద ఎక్కుడతిశయముగా నెక్కినంతటి మీద ఎక్కువయ్యసగి వెలసిన పెద్ద ఎక్కుడతిశయముగా నెక్కినంతటి మీద అక్కజంబైన పల్లవరాయని మఠము అలయేట్ల పేడగడవన్ చక్కనేగుచునవ్వచరి గడచి హరిదలచి మ్రొక్కుచును మోకాళ్ళ ముడుగు గడచిన మీద అక్కడక్కడ వెంకటాద్రీషు సంపదలు అంతంతగానరాగాను అదే చూడు తిరువెంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అదే చూడు తిరువెంకటాద్రి పరిమళంబుల పూతోటలును పొందైన నానా విధంబుల వనంబులును భుగులు కొను పరిమళంబుల పూతోటలును పొందైన నానా విధంబుల వనంబులును నిగిడికి కిరిసి పండిన మహావృక్షముల నీడలను నిలిచి నిలిచి గగనంబుదాకి శృంగార రసభరితమై కనకమయమైన గోపురములను చెరువొంది జగతీధరుని దివ్య సంపదలు గల నగరు సరగునను కానరాగాను అదే చూడు తిరువెంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను అది చూడు తిరువెంకటాద్రి ప్రాకటంబైన పాప వినాశనములోని భరితమగు దురితములు పగిలి పారుచునుండ ప్రాకటంబైన పాప వినాశనములోని భరితమగు దురితములు పగిలి పారుచునుండ ఆకాశగంగతో యములు సోకిన భవముల అంతంత వీడి పారగను కడను కోనేట యతులు పాశుపతుల్ మునులెన్న నగ్గలమై ఉన్న వైష్ణవులలో ఏకమై తిరువెంకటాద్రీషుడాదరిని ఏ ప్రొద్దు విహరించగాను అదే చూడు తిరువెంకటాద్రి నాలుగు యుగములందు వెలుగుంది ప్రభమీరగాను అదే చూడు తిరువెంకటాద్రి అదే చూడు తిరువెంకటాద్రి
మంగళ విహార జయ జయ స్వామిన్ జయము జయము అని అదుగో ఆ బ్రహ్మాది దేవతలు అష్టదిక్పాలకులు అందరూ దేవతలు ఋషులు మనుష్యులు సర్వులు కూడా వరుసలు తీరి స్వామిని సందర్శించాలి అని ప్రతినిత్యము భావిస్తారు. ఆ అద్భుతమైన సౌందర్యం మహిత జాంబూనద మణి కిరీట ద్యుతుల్ రవికిరణంబుల క్రమ్మరింప నవరత్నమయ దివ్య నక్ర కుండల కాంతి గండ భాగంబుల మెండు కొనగా కంఠభాగ విలగ్న కౌస్తుభమానిత్య దీధితుల్ దిక్కుల తేజరిల్లా రమణీయ మౌక్తిక రత్నహార వినూత్న తరళ ద్యుతుల్నభస్థలము నిండా. ఎంత అద్భుతమయ్యా ఆ దివ్య కిరీటం! ఒకనాడు రాజులుండేవారండి, అలాగ కిరీటాలు పెట్టుకునేవారు. ఆ కిరీటాల ధారణ చేత ఎంత అద్భుతమైన తేజస్సు కలుగుతుందో. మనుష్యులకే ఇలాగ ఉంటే పరమాత్మ వాటికే శక్తినిచ్చేటువంటి వాడు కదా. ఆ దివ్యకాంతులలాగా ఆ కిరీటాలతో ఆకాశ మహారాజు 100 బారువుల బరువు కలిగిన కిరీటాన్ని సమర్పించాడట. అవి ఎలాంటి ఆ కిరీట కాంతులు, సూర్యకాంతులు సరిపోతాయా? ఆ నవరత్నమయ దివ్యమైన ఆ మకర కుండల గ్రైవేయ హారాదులు, మకర కుండల ఆ స్వామి యొక్క తిరునామం హైమోర్ధ్వపుండ్ర మజహన్ మకుటం సునాసం మందస్మితం మకర కుండల చారుగండం అన్నట. ఎంత అద్భుతంగా వర్ణిస్తారో ఆ భక్తుల యొక్క భావనలో. వారికి ఎలాగా అనిపిస్తే అలాగా కనిపిస్తాడట ఆయన. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. భక్తుల కోసం భగవానుడు దిగి వస్తాడు, వారికి నచ్చిన రూపంలో దర్శనమిస్తాడు. ఒక్కొక్కరు భావాన్ని అనుసరించి ఆ భావం సుహృద్భావం, ఆ గండ భాగాలన్నీ కూడా ఆ నక్ర కుండల కాంతి తేజస్సుతో వ్యాప్తమై ఉన్నది. ఆ హృదయస్థానంలో కౌస్తుభమానిత్య దీధితుల్, ఆ కాంతులు దిక్కులన్నీ కూడా వ్యాపిస్తూ ఉంటే మౌక్తిక రత్నహార వినూత్న తరళ ద్యుతుల్ నభస్థలము నిండా యురమునందల మేల్మంగ మురుపు సూప నిలిచియున్నట్టిని మూర్తి గొలుతునెప్పుడు. ఎందుకయ్యా ఎప్పుడూ భగవంతుణ్ణి అంటే ఆయన గుణాలని స్మరించడం, ఆయన రూపాన్ని ధ్యానించడం. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో అంతకంటే అందమైన పాదపద్మాలు, అంతకంటే పరమ సౌందర్య రసస్వరూప స్థితి మరొకటి ఉన్నదా? మానవుని మనస్సు ఎప్పుడూ కూడా పరమానందాన్ని కోరుతోంది, పరమ సౌందర్య రసస్ఫూర్తిని కోరుతోంది. ఇంతకంటే ఎవరున్నారయ్యా? విరములందల మేల్మంగ మురుపు సూప. హృదయంలో ఆ అమ్మని పెట్టుకొని ఉంటాడు ఎప్పుడు. నిలిచియున్నట్టిని మూర్తి గొలుతునెప్పుడు. లక్ష్మీదేవితో కూడిన నారాయణుణ్ణి పూజించాలట. అందుకనే అది లక్ష్మీ విశిష్టాద్వైతం అన్నారు. ఆ లక్ష్మితో కూడిన నారాయణుని అంటే ప్రేమస్వరూపిణి అమ్మ. ఆ ప్రేమస్వరూపిణైన అమ్మని హృదయంలో చేర్చుకున్నాడు ఆయన. ఆ అమ్మ ఒక రూపం కాదు, అనేక రూపాలు ధరిస్తోంది. ఆయనే కాదు, అమ్మ కూడా రామయ్యగా వస్తే సీతమ్మగా వచ్చింది, కృష్ణుడిగా వస్తే రుక్మిణిగా వచ్చింది. అలాగా అన్ని రూపాలలో రమా మహిమాన్వేషణం చేశారు మహానుభావులు. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ ఏ రూపాలతో అమ్మ చెరించింది, స్వామి వెంట నడిచింది, ఏ స్థితులతో స్వామిని వెన్నంటి ఉన్నది, అన్ని అవతారాలలో ఉన్నది. పురాణాల ఆధారంగా మహానుభావులు ఆ పురాణ పురుషుని, పురుషోత్తముల్ని కీర్తించారు. నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని. నోరు నొప్పి పుట్టేట్టుగా హరి కృష్ణ గోవింద ఎంతయా నీ నామస్మరణ అంటే నీ నామ రూపములకు నిత్య జయమంగళం అన్నాడు త్యాగరాజస్వామి. ఎంత అద్భుతమది!
నీ నామరూపములకు నిత్య జయ మంగళమట. నామము రూపం లేకపోతే ఏమున్నది? ఇంకా ఏమీ లేదు. మనం ఏం పట్టుకుంటాం? అవ్యక్తమైన స్థితి మనకు అందదు. అందుకనే అందరివాడుగా అలాగ దిగి వచ్చి ఆ దేవదేవులు సర్వ మానవులకు కూడా ప్రశాంతతని అనుగ్రహిస్తూ ధర్మాచరణ చేయమంటున్నాడు. ఒక గృహస్థైన వాడు ఈ కలియుగంలో గృహస్థాశ్రమ ధర్మం చాలా గొప్పది. ఇతర ధర్మాలు చాలా ఆకర్షణగా ఉండవచ్చు, కానీ ఈ గృహస్థుగా ఉండి ఎలాగ చేయాలో చూపిస్తున్నాడు. ఆతిథ్యం ఇస్తున్నాడు, విద్య ఇస్తున్నాడు, వైద్యాన్ని ఇస్తున్నాడు. ఆయన ఇవ్వనిదేమున్నది? జ్ఞానం ఇస్తున్నాడు, సంగీతం ఇస్తున్నాడు, సాహిత్యం అన్నీ ఇస్తాడు ఆయన. సర్వాగమానామాచార ప్రథమం పరి అని మనకు మహాభారతం చెప్తోంది కదా. అదిగో స్వామివారు మనల్ని అందరినీ అనుగ్రహించడానికి సంవత్సరానికి ఒక 3-4 రోజులు 5 రోజులు విహారం కూడా చేస్తారు. స్వామి పుష్కరిణీ తీరంలో బ్రహ్మాది దేవతలు, శంఖన మహారాజు అందరూ కూడా తపస్సు చేశారట. వారందరి తపోఫలితంగా అగస్త్యాభ్యర్థితానీక అశేషజన దృగ్గోచరాయ నమః. అగస్త్య మహర్షి, శంఖన మహారాజు వీరంతా ప్రార్థిస్తే ఆ పుష్కరిణీ తీరంలోనే ముక్కోటికి మరుసటి రోజు వచ్చేటువంటి ఆ ద్వాదశి స్వామి తీర్థ ముక్కోటి అని అన్నారు. స్వామి పుష్కరిణీ తీర్థం. ఆ పుష్కరిణీ జలాలు సరస్వతీదేవి ఒకసారి తప్పించి తపస్సు చేసి అందరూ గంగ గంగ అంటారు. స్వామి నాకు కూడా ప్రాధాన్యత కావాలి. ప్రతి వ్యక్తి కోరుకుంటాడు తాను కూడా ఒక గొప్ప స్థానం. పరమాత్మ ఆయన దృష్టి మన మీద పడాలి. మనం ఎప్పుడు ఆయనని దర్శిస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మన మీద దృష్టి పడుతుంది. కాబట్టి ఆయన లిస్టులో మనం ఉండాలి. కాబట్టి అలాంటి ఆ పరమాత్మని ఎంతోమంది స్మరించారు, ధ్యానించారు, కీర్తించారు. స్వామి శేషశైలాగ్రవాస లక్ష్మీనివాస పంకజాత భవాండేశ వెంకటేశ. పంకజాత భవాండేశ వెంకటేశ అంటారు ఒక మహానుభావుడు. అద్భుతమైన స్వరూపాన్ని శరణాగతి చేస్తూ ఆ శేషభక్తజనానికి విసుగు లేదు, విరామం లేదు. ఆయనకు ఎప్పుడు భక్తుల మధ్య అలాగే నిలిచి ఉండి తనని ఆశ్రయించమని పరోక్షంగా సూచిస్తూ ఆ వెంకట విభుని యొక్క పరమ దయాస్వరూపం ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదా? ఏ క్షేత్రం? భారతదేశంలో దాదాపు 40 లక్షలకు పైనే దేవాలయాలు ఉన్నాయని, అడుగడుగున గుడి ఉన్నది. కానీ ఈ క్షేత్రాలన్నింటిలో కల్లా అద్భుతమైనటువంటి సర్వాకర్షకమైన ఆ సర్వేశ్వరుడు సదా సన్నద్ధంగా నిలిచి నేను మీవాడను అని చెప్పేటువంటి ఆ స్వామి వైభవాన్ని పన్నిద్దరాల్వారులు చక్కగా ప్రశంసించారు, కీర్తించారు, స్మరించారు, తరించారు. మనకు కూడా ఆ వ్యవస్థని నిలిపి ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని అందిస్తూ ఉన్నారు ఆ స్వాములు. నవమోహనకార శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక.
పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా జలజనేత్రముకుంద కేశవ శంఖచక్రగదాధరా జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ జలజనేత్రముకుంద కేశవ శంఖచక్రగదాధరా జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు 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 స్వామి యొక్క దివ్య శ్రీచరణాలను మనం వేడుకోవాలి. వేడుకొందామా వెంకటపతిని అని ఆ శరణాగతి భావం కలియుగంలో మనకు అదే దిక్కు. యజ్ఞాలు యాగాలు చేయలేం, అనుష్ఠానాదులు చేయలేం, జ్ఞాన వికాసం కలగదు. తండ్రి శ్రీనివాస నీ పాదాలే మాకు దిక్కయ్యా, శరణాగతి చేస్తాము. సర్వస్య శరణాగతి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. నీవేనయ్యా పరమ దయతో అనుగ్రహించాలి అని నవమోహన కారణ తజన మందార సర్వలోకాధార శరణు శరణు. ఎంతటి పరమ సౌందర్యం! ఆ ఋషులంతా కూడా దండకారణ్యంలో పాదుకలు కూడా లేకుండా సంచరిస్తూ ఉంటే ఆ ఏమున్నదయ్యా, జటాజూటధారివై ఆ చక్కగా ఈ నార వస్త్రాలు ధరించినటువంటి నిన్ను చూసి ఆ సీతమ్మ ప్రక్కన లక్ష్మణులు ఉంటే ఆ మహర్షులంతా కూడా మోహితులయ్యారా. ఎంత ఆశ్చర్యమయ్యా! నవమోహనాకారా, నీవే మాకు పరమ
దయాస్వరూపుడవు, నిన్ను వెన్నంటి మేము కూడా ఉంటామని జపం తపస్సు అన్నీ వదిలిపెట్టేశారట. ఎంత ఆశ్చర్యకరం! ఆ దండకారణ్యవాసులైన ఋషులంతా తనివి తీరక తృప్తి తీరక నిన్ను స్పృశించాలని, నీ దివ్య పాదాలకు శరణాగతి చెయ్యాలని అనేక విధాలుగా ప్రార్థనలు చేస్తే ఆ పరిపక్వానికి వచ్చిన సమయంలో నీవు ఇప్పుడు కాదు వచ్చే అవతారం కృష్ణావతారం అన్నావా, వారేనా ఈ గోపికలంతా అని మహానుభావులు వివేచన చేశారు. లేకపోతే అంతటి పాద కమలాల యందు పరమ భక్తి వీడని చెదరని తరగని గృంకనటువంటి ఆ పరమానందమైన పరమస్వరూపుడు ఆ పాదాలయందు శరణాగతి చేయడం సామాన్య విషయమా? కాంచనాచలధీర కందర్ప సుకుమార జలనిధి గంభీర శరణు శరణు భవలతైకలవిత్ర పరహిత చారిత్ర సురగణాహిత జైత్ర శరణు శరణు కరుణారసాపాంగ ఖగనాయక తురంగ కరధృతోగ్రరథాంగ శరణు శరణు నీకు శరణని వేడద లోకనాథ కరుణ చూడుము నన్నునో సురశరణ్య శేషశైలగ్రవాస లక్ష్మీనివాస పంకజాత భవాండేశ వెంకటేశ. ఎంత ఆనందమయ్యా! కందర్ప సుకుమార సాక్షాన్ మన్మథ మన్మథ, మనస్సుని మధిస్తాడు కాబట్టి మన్మథుడు కృష్ణావతారంలో నీ కుమారుడా. ఆ కందర్ప సుకుమార భవలతైక లవిత్ర పరహిత చారిత్ర సురగణాహిత జైత్ర శరణు శరణని, అదిగో నీ పాదపద్మాల యందు నిలిచి నిన్నే నిరంతరం తలచి వలచి కొలచి పిలిచినటువంటి ఈ పరమ భాగవతులను స్మరించుకుంటూ ఈ అశేష భక్త జనానీకం ఆ దివ్య సౌందర్యాన్ని చూసి మోహితులై కృష్ణ వాసుదేవ ఆనాడు రామావతారంలో ఋషులైతే కృష్ణావతారంలో ఆ గోపికలు ఇంతమంది అని లేదట. అశేషమైన ఆ గోపెమ్మలు అంటే ఆ భగవద్ అనుభవాన్ని చాలా గోప్యంగా ఉంచుకుంటారట. అందువలనే గోపి అదొక అద్భుతమైనటువంటి స్థితి, అందరికీ అందేది కాదు. ఎన్నో జన్మల స్థితి అనంతరం అనేక జన్మ సాహస్రిభి తపోధ్యాన సమాధిభి నరాణాం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. ఒకసారి కృష్ణ గోవింద ఆ పాదాలు ఎంత ఆనందమయ్యా! వాసుదేవా కృష్ణ నీ దివ్య ఆ పాదపద్మాలను సేవించటానికి నాభికమలంలో ఉన్నటువంటి బ్రహ్మగారు, హృదయంలో ఉన్నటువంటి హృదయస్థానం శంకరులు, శరీర అవయవ స్థానాలలో ఉండేటువంటి ఇంద్రాది దేవతలు, ఇలా అందరూ కూడా శ్రీనివాస రమానాథ అందరూ నీ పాదాలను ఆశ్రయించి నిన్ను నిరంతరం సేవించాలి అని ఆరాటపడతారే. అత్రి అంగిరస్ మరీచి పులస్త్య పులహ క్రతు వశిష్ఠాది ఋషులు, జరాయుజ శ్వేతజ అండజ ఉద్భిజ్యములు, జీవరాశులన్నీ కూడా వాటిల్లోకి ప్రవేశించి నీవే సర్వానికి ఆధారంగా ఉంటావే. స్వామి నీ దివ్యమైనటువంటి స్వరూపాన్ని చూసి సౌందర్యాఖ్య రసాయనం ఇది ఎలాంటిది, ఆశ్చర్యాన్ని కలిగించే వ్యామోహాన్ని కలిగించేటువంటిది నీ పాదపద్మ సౌందర్యం. వక్షస్థాపి రమాదేవి తవ పాదాంబుజే స్థితం సౌందర్యమద్భుతం దృష్ట్వా సుందరీ మోహితాభవత్. నీ హృదయసీమలో నిరంతరం నెల ఉండే సౌందర్య రాశి లక్ష్మీస్వరూపం. నీ పాద కమలాల మనోహరత్వానికి ముగ్ధురాలై మోహపరవశురాలైందయ్యా. సుందరీ రమా అనే ఆ సంబోధనలు సాభిప్రాయాలు. పరమ సౌందర్య రాశి అమ్మ సుందరి అన్నారు. అందుకని ఆమె కూడా మోహాన్ని
పొంది పాదసేవ చేద్దామనుకొని ఎప్పుడు పాదసేవ చేస్తోందిట. ఎంత సుందరంగా ఉందో కదా. రమ అంటేనే రమింపజేసేది, చూసేవారిని ఆకర్షించి ఆనందింపజేసేది అని. అట్టి రమనే ఆకర్షించి ఆనందింపజేసే పాద సౌందర్యం ఇంకా ఎలా ఉంటుందయా. అందుకనే ఆ గరుత్మంతులు చక్కగా ఆ స్వామి పాదాలు ఎక్కడ ఏమవుతాయో అని ప్రేమతో అలా పట్టుకొని ఉన్నాడే. గాఢమైన అనురక్తి, ప్రేమ. విస్మిత ద్రష్టుకామాధ స్వస్య నేత్రద్వయేన వై అసఖ్యం దర్శనం మత్వా త్రిరూపాచభవత్తదా. ఆశ్చర్యచకితురాలైందిట శ్రీ మహాలక్ష్మి. ఆ లక్ష్మీదేవి పాద సౌందర్య శోభని చూడటానికి 2 కన్నులు చాలవనుకున్నదిట. తనను తాను 3 రూపాలుగా మలచుకున్నది. తన శరీరపు కుడి భాగాన్ని శ్రీదేవిగా, ఎడమ భాగాన్ని భూదేవిగా, మధ్య భాగాన్ని నీలాదేవిగా, ఇలాగ 3 రూపాలు ధరించి 6 నేత్రాలతో ఏకాగ్రమైన మనస్సుతో నీ పాదపద్మ సౌందర్యమనే రసాయనాన్ని నిరంతరం ఆస్వాదిస్తోందిట. అయినా ఆమె తృప్తి కలగలేదని. తండ్రి శ్రీనివాస, వెంకటేశ, ఇంతటి సౌందర్య స్వరూపివి తండ్రి. రసము, నీరు, మధువు, అమృతం ఇలాంటి ద్రవ పదార్థాలు ఆస్వాదించే సమయంలో సుఖాన్ని ఇస్తాయి. ఔషధ ధర్మం కలిగింది రసాయనం అని. అందువల్ల ఆస్వాదన సమయంలో కాకుండా తర్వాత కూడా ఆరోగ్యాన్ని కలిగించేది రసాయనం అంటారు. కానీ నీ పాదాలని అది ఆయులు వృద్ధికి సహకరించేది. కానీ నీ పాద సౌందర్య రసాయనం ఉన్నదే, ఇహలోక సుఖాలనే కాదు పరలోక ఆనందాలని కూడా కలిగిస్తుంది. అందుకని అది సౌందర్య రసాయనం, సౌందర్యాక్షరసాయనం పశ్యంత్యనన్య మనసా సౌందర్యాక్షరసాయనం అని చక్కగా పురాణాలు అభివర్ణిస్తాయి తండ్రి. ఈ స్వామి పుష్కరినే కదా సమస్తమైన మునులకు, దేవతలకు ఆధారభూతమైనటువంటిది అని చక్కగా సర్వాభరణ శోభితులైనటువంటి శ్రీ సుందర శ్రీనివాస నాభిస్తశ్చతురానన వారేనా లక్ష్మీదేవికి ఆవాసమైనటువంటి వాడివి కదా, పరమ సౌందర్య నిలయుడివి కదా. నీ నాభికమలంలో జన్మించిన వాడు బ్రహ్మదేవుడు. 4 తలలు ఆయనకి, 4 రెళ్ళు, 8 కళ్ళు. అపూర్వమైన నీ పాదపద్మ సౌందర్యాన్ని 8 నేత్రాలతో రాత్రి పగలు ఎప్పుడు చూస్తుంటాడు. అయినా తనివి తీరటలేదు. 8 కన్నులు చాలవని తానే అనేక రూపాలు ధరించాడట. నిరంతరం కంఠంలో ధరించే కౌస్తుభమణిగా, నాభీమండలంలో, వైకుంఠంలో, దేవలోకంలో, సత్యలోకంలో, భూలోకంలో, మేరు పర్వతాల్లో అంతటా తానే అయి ఆ సౌందర్య రసస్వరూపాన్ని అనుభవిస్తున్నాడు. అమృతం కంటే మధురమైన ఆ శేషశయనుడి పాదకమల సౌందర్యాన్ని అహోరాత్రులు ప్రీతితో ఆస్వాదిస్తూ ఉన్నా తనివి తీరటం లేదుట. స్వామి, ఎంత అద్భుతమయ్యా ఆ బ్రహ్మదేవుడు. మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక, మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక. ఉమ్మడి పరుసమంటే దొక్క మాటే కాదా, మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక. ఉమ్మడి పరుసమంటే దొక్క మాటే కాదా. తెక్కుమారులు
జపించగా మక్కళించి నీకు కొంత మహిమెక్కినా ఒక్కమారు జపించి నేనూరకుండినంతలోనే తక్కక నీ మహిమలో తరగిపోయినా ఒక్కమారు జపించి నేనూరకుండినంతలోనే తక్కక నీ మహిమలో తరగిపోయినా తక్కక నీ మహిమలో తరగిపోయినా మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక ఉమ్మడి పరుసమంటే దొక్క మాటే కాదా తగిలి నే కాలమెల్లా ధ్యానము సేయగా నీకు జిగిని మేనికి కొంత చేవ ఎక్కినా తగిలినే కాలమెల్లా ధ్యానము సేయగా నీకు జిగిని మేనికి కొంత చేవ ఎక్కినా అంగపడి ఒకవేళ అటు తలచి మానితే చిగురై అంతటిలోనే చిక్కివాడినా అగపడి ఒకవేళ అటు తలచి మానితే చిగురై అంతటిలోనే చిక్కివాడినా చిగురై అంతటిలోనే చిక్కివాడినా మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక ఉమ్మడి పరుసమంటే దొక్క మాటే కాదా ఇన్నియాల శ్రీ వెంకటేశమా ఇంటిలోననే ఉన్నతి నీవారమని ఉంటే చాలు పిన్నియాల శ్రీ వెంకటేశమా ఇంటిలోనని ఉన్నతి నివారమని ఉంటే చాలు సన్నము దొడ్డెంచనేల సరివలసి చోట అన్నియు నిత్యమింతే అలమటకు ఓపము సన్నము దొడ్డెంచనేల సరివలసి చోట అన్నియు నిత్యమింతే అలమటకు ఓపము అన్నియు నిత్యమింతే అలమటకు ఓపము మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక ఉమ్మడి పరుసమంటే దొక్క మాటే కాదా మమ్ము చూడనేల నీ మహిమే చూతువుగాక ఉమ్మడి పరుసమంటే దొక్క మాటే కాదా భద్రమైన భాద్రపద మాసం. భద్రం అంటే మంగళకరం, శుభం. ఈ భాద్రపదంలోనే ఎన్నెన్నో అవతారాలు, ఆ అవతారాలని ఉపాసించి ధ్యానించినటువంటి ఆ భాగవతుల యొక్క సమావేశం. దేవతలు, పితృదేవతలు సర్వులు కూడా పితృరూపీ జనార్దన, ఆయనే మనకు నిజమైన తండ్రి.
ఆ తల్లి తండ్రి త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ. ఇలాగ నీవే తల్లివి తండ్రివి గురుడవు దైవము నా సర్వస్వమయ్యా నీవు. హే శ్రీనివాస వెంకటేశ, ధన్యోహం కృతకృత్యోహం ముక్తోహం కర్మబంధనై. నీ పాదపద్మాలను మనస్సులో ధ్యానించడం వల్ల ధన్యుడనయ్యాను, కృతకృత్యుడనయ్యాను, కర్మబంధాల నుంచి ముక్తిని పొందినవాడనయ్యానని భక్తులు భావన చేస్తారు. స్వామి సర్వజ్ఞుడివి, సమస్త జ్ఞానస్వరూపుడివి. నమో వేదాంత నిధయే శాస్త్రాణం పతయే నమః యజ్ఞానాం నిధయే తుభ్యం కర్మణాం ఫలదాయినే. ఆ వేదాంతాలకు నిధివి, శాస్త్రపతివి, యజ్ఞపతివి, యజ్ఞనిధివి, కర్మ ఫలాలను ఇచ్చేవాడివి నీవే కదా తండ్రి. మా బుద్ధులు మా మనస్సులు సత్కర్మల వైపే నడిచేట్లుగా నిలిచేట్లుగా అనుగ్రహించవయ్యా. విద్యాధరాయ యోగాయ వాగీశాయ నమో నమః అచింత్యాయ నమో నిత్యం సర్వజ్ఞానాత్మనే నమః. యోగస్వరూపుడు, వాక్కులకు అధిపతివి నీవేనయ్యా. ఆలోచించడానికి భావించడానికి సాధ్యం కాని అద్భుతమైన దివ్యరూప ధారివి నీవేనయ్యా కృష్ణ. సమస్త జ్ఞానస్వరూపుడివి పరమాత్మ. అచ్యుత అనంత ప్రాచీ సంధ్యా కాచి దంతన్నిశాజా ప్రజ్ఞాదృష్టే రంజనశ్రీరపూర్వ వక్త్రీ వేదాన్ భాతుమేవాజివక్త్ర వాగీసాక్ష వాసుదేవస్య మూర్తి. రాత్రి అనేది అజ్ఞానానికి సూచనగా చెప్తారు. అలాంటి ఆ రాత్రి రూప అజ్ఞానాన్ని అంతం చేసేటువంటిది అనిర్వచనీయమైన ప్రాతఃసంధ్య లాంటిది త్రైకాలిక జ్ఞాన రూపమైన ప్రజ్ఞ అనే నేత్రానికి లోకోత్తరమైన కాటుక అంజనం. వేదాలను వ్యక్తం చేసేటువంటి ఆ వాగీసుడు, ఆ వాసుదేవుడు నా మనస్సులో నిరంతరం భాషించుగాక, నిర్మలమైనటువంటి బుద్ధిని కలిగించుగాక అని భక్తులందరి పక్షాన మనం భావన చేద్దాం. స్వామి దేవదేవ శ్రీనివాస వెంకటేశ అని నిరంతరం ఆ స్తుతిస్తూ ఉంటే ఆ స్వామి యొక్క దివ్య రూప సౌందర్య స్వభావ లావణ్యాదులను నిరంతరం సేవలు చేయాలి అని భావించాలి అని అదిగో ఆ గోపిక భామల అన్నట్లుగా ఆనాటి నందగోకులంలో నందవ్రజంలో నిరంతరం ఆనంద దివ్య స్థితితో నందనందనుడు ఆనాటి నందనందనుడే ఈనాడు ఆనంద నిలయాధీశుడయ్యాడు అని వీరంతా కూడా ఆనంద తాండవం చేస్తూ గోవింద గోకులవాస కృష్ణ అని సాలోక్య సాయుధ్య సామీప్య సార్షిణిత్వం సారూప్యం ఇలాగా అన్ని స్థితులని కూడా అనుగ్రహించవయ్యా. నిరంతరం నీ సాన్నిధ్యంలో నీ హృదయంలో అనపాయినిగా ఉండేటువంటి లక్ష్మీదేవి, నాభిస్థానంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు, నీవు త్రిధామ స్థితిలో ఉంటావు కదా, వైకుంఠంలో ఉంటాడు, శ్వేతద్వీపం, ఇలాగా విష్ణు నివాస స్థానాలు కొన్ని ఉన్నాయి. ఆ విష్ణు నివాస స్థానాలలో ఆ వైకుంఠవాసులు నిరంతరం కూడా భగవద్ధ్యాన చింతితులై స్మరిస్తూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు. ఆ దేవదేవుని యొక్క దివ్య సందర్శనం అనారతం చేస్తూ ఉంటారు. అటు లోకోత్తరమైన పరమ సౌందర్య స్వరూపాన్ని భావన చేయడం గొప్ప విశేషం.
అందుకనే ఆ శ్రీవారిని భావిస్తూ సేవిస్తూ పరుండటానికి పరుపుగా, కూర్చోవటానికి ఆసనంగా, ఎండబడితే గొడుగుగా తానే అయి నిరంతరం సేవలు చేస్తూ ఉంటాడు. పాదసేవకుడు ఆదిశేషుడు. 1000 పడగల ఆదిశేషుడు స్వామి యొక్క అత్యంత సామీప్యాన్ని అనుభవిస్తూ పరమపురుషుడైన ఆ నారాయణుడు, ఆ శ్రీనివాసుని యొక్క ఆ పదవాసుడైన దేవదేవుని యొక్క సౌందర్యం, పాద సౌందర్యం చిత్రం మనోహరం. ఎక్కడా ఎప్పుడు చూడనిది, విననిది, మహాగాఢం, విలక్షణం, సర్వలక్షణ లక్షితం. జగన్మోహనాకారమైనటువంటి ఆ శ్రీవారి పాదపద్మ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి 1000 కన్నులు ఉన్నాయి. నాకు ఎంత భాగ్యవంతులనో అని సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోతారట. శయ్యాసనాట పత్రాది రూపీ త్వత్పాదసేవక శేషో బహుసహస్రాక్ష సదాంతస్తోప్యచింతయతు అస్మత్స్వామ్యంఘ్రిపా సౌందర్యం విచిత్రం సుమనోహరం అని ఇంకా అనేక రకాలుగా ఆ ఫణిపతి భావిస్తారు. నేను ఆ స్వామి అయిన మహావిష్ణువు యొక్క పాదాల దగ్గరే ఉంటాను, వైకుంఠాన్ని వదలి ఉండననుకుంటాడట. ఇలాగ వైకుంఠవాసుల యొక్క భావాలన్నీ కూడా అత్యంత చిత్రంగా ఆదిత్య పురాణ అంతర్గతమైన విశేషమైనటువంటి వైభవాలను కీర్తించడం జరుగుతుంది. అందువల్లనే ఈ భూలోకంలో దానిలో కూడా ఈ వెంకటాచలంలో ఇక్కడ ఆ శైలం, ఆ పర్వతాన్ని చూసి ముచ్చటపడిపోయాడు పరమాత్మ అంతటి వాడే. అందుకనే ఇక్కడ నెలకొన్నాడు. ఆ స్వామి యొక్క దివ్య వైభవం మనం హృదయాలలో నిరంతరం భావన చేయాలి. మనం ఎక్కడ ఉన్నా కూడా మన హృదయం తిరుమల శ్రీవారి పాదపద్మాలను నిరంతరం భావన చేస్తుంటే మనస్సుతోనే ఇక్కడకు చేరిపోతాం. అందువల్లనే అదిగో ఆ ధ్వజస్తంభం, ఇక్కడనే మనం మన అహంభావాన్ని వదిలి పాదాలను పట్టుకోవాలి. అశేషమైనటువంటి ఆ భక్తజనానీకం కూడా విశేషంగా అలంకృతుడైనటువంటి శంఖచక్ర గదాధారి వెంకటాద్రి గదాధరుడు ఆయన. శంఖభృత్ నందకీ చక్రీ శార్ంగధన్వా గదాధర. ఆయన ఆయుధాలు ధరిస్తాడు, శార్ంగాది ఆయుధాలు. దేనికోసం? భక్త రక్షణ కోసం. అట్టి భక్తన రక్షణ కోసం దిగివచ్చినటువంటి స్వామి మృక్కిన వారిని చక్కని దారిని నిరతములడుపుతూ దురితములడుపుతూ చిక్కులు దీరగ మక్కువ మీరగ నరసడు దొరకై గిరిదేవరకై నవనలితాయతాక్షు వలనన్ జయముల్ సమకూరు మాకు మానవగణ కల్పకమ్ము వలనన్ ప్రియముల్ చెలువందు మాకు దానవ దళ దర్పహారి వలనన్ భయముల్ లయమౌను మాకు ఈ నవరస చక్రవర్తి వలనన్ ఫలించును మాకభీష్టముల్. భక్తులు అనేక రకాలుగా భావిస్తారు. ఆ క్షీరసాగర మదన వేళలో ఉచ్చైశ్రవం అనేది పుట్టుకొచ్చి, ఆ ఉచ్చైశ్రవం యొక్క తోక నల్లగా ఉందా తెల్లగా ఉన్నదా అని కశ్యప మహర్షి పత్నులైన 2 భార్యలు పందెం వేసుకున్నారు, వినత కద్రువ అని. ఆ వినత పాపం తెల్లగానే ఉంది కదా అని అంటే, కద్రువ కాదు నల్లగా ఉందా. సరే దగ్గరికి వెళ్ళి చూద్దామా క్షీరసాగర తీరంలో అంటే, ఇప్పుడు కాదు రేపొద్దున వద్దాం. ఆ రాత్రి నాగమాత సర్పాలకు తల్లి కద్రువ అందరినీ పిలిచి సమావేశం పెట్టి, ఇదిగో నేను ఇలా పందెం వేసుకున్నాను, మీరు నల్లగా అవ్వాలి తోక అంటే, అదేమిటి అది సరైనది కాదు అన్నారు. అయితే మీరంతా జనమేజయుడు చేసే సర్పయాగంలో భస్మం అవుతారు. బ్రహ్మగారు కూడా ఇది బాగుందన్నాడు.
లోకనానికి బాధని కలిగించేవారు ఉంటే ఎవరికైనా ఇబ్బందే కదా. అయితే దీనికి ఎలాగ పరిష్కారం? ఉదయాన్నే వెళ్ళారు, చూశారు, ఒక్కడు మాత్రం కర్కోటకుడు అనేవాడు. నేను వెళ్తానమ్మా అన్న. సరే అన్నది. వెళ్ళారు, చూస్తే నల్లగా ఈయనే తోకకు అలాగా అయ్యాడు, సర్పాలకున్న శక్తి. ఇంకేమో నువ్వు దాసివా. అలాగా ఆ తల్లి దాస్యంలో ఉంటే ముందుగా పుట్టాడు ఆ గరుత్మంతుణ్ణి. ఆయన సేవించే పరమాత్మని వేడుకున్నాడు. నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి. నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. సతులు సుతులు పరిసరులు బాంధవులు హితులు కొలువగా ఇందరును. సతులు సుతులు పరిసరులు బాంధవులు హితులు కొలువగా ఇందరును. శత సహస్ర యోజన వాసులు సువ్రతముల తోడని భక్తులు కదలి. శత సహస్ర యోజన వాసులు సువ్రతముల తోడని భక్తులు కదలి. నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి. నానా దిక్కుల నరులెల్లా వానలలోనని భక్తులు కదలి. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ముడుపులు జాళెలు మొగితల మూటలు కడలేని ఘనము కాంతలును. ముడుపులు జాళెలు మొగితల మూటలు కడలేని ఘనము కాంతలును. కడు మంచి మనులు కరులు తురగములు వడిగొని జలగుచు వత్తురు కదలి. కడు మంచి మనులు కరులు తురగములు బడిగొని చెలగుచు వత్తురు కదలి. నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి. నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. మగుట వర్ధనులు మండలేశ్వరులు జగదేకపతులు చతురులును. మగుటవర్ధనులు మండలేశ్వరులు జగదేకపతులు చతురులును. తగు వెంకటపతి దర్శింపద బహువగల సంపదల భక్తురు కదలి. తగు వెంకటపతి దర్శింపగ బహువగల సంపదల భక్తులు కదలి. నానా దిక్కుల నరుల
వానలలోననే వత్తురు కదలి గోవింద హరి గోవింద 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 గోవింద. ఆ గోవిందనామం పరమానందమైనది. ఆ గోవిందనామాన్ని స్మరిస్తూనే ఆహారం తీసుకోమన్నారు, స్నానం చేయమన్నారు. అడుగడుగునా కూడా అడుగడుగునకు మాధవాను చింతనమున మేను మరచువాని ప్రహ్లాదుడిని పరిచయం చేస్తూ అంటారు. ప్రతి అడుగు కూడా స్వామి వెంట నడుస్తూ ఉంటే అశ్వమేధ యాగం చేసినట్టుట. తిరుమలలోనే కాదు, మన గ్రామాలలో ఉన్నటువంటివి స్వామివారి ఆలయ ఉత్సవాలలో పాల్గొన్నప్పటికీ పాల్గొనాలి. ఆ స్వామి వెంట ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే అశ్వమేధయాగం చేసినంత. అందువలనే ఇక్కడ ఈ వెంకటాచలంలో ఆ సరస్వతి ఏవి తపస్సు చేసి స్వామి పుష్కరిణి అయిందిట. అన్ని తీర్థాలకు స్వామిత్వాన్ని వహించింది. ఇక్కడే 9 తీర్థాలు ఉన్నాయి. ఈ కటాహ తీర్థం, ఇవన్నీ కూడా ఈ తీర్థములు విశేషమైనటువంటి ఫలాన్ని ప్రసాదించేవి. ఇక్కడ భావన చాలా విశేషం. భావన మాత్ర సంతుష్ట హృదయుడట ఆ దేవదేవుడు. అలాంటి ఆ పరమాత్మ యొక్క దివ్య సాన్నిధ్యాన్ని వెంకటేశ్వరుని యొక్క కళ్యాణోత్సవానికి ఇక్కడ సాక్షిగా ఉన్న అశ్వత్థరాజం ఉన్నది. వృక్షరాజం, అశ్వత్థ వృక్షం. అలాగనే ఈ స్వామి పుష్కరిణి తీరంలో ఎన్నెన్నో మహత్తులు జరిగాయి. మహాత్మ్య భావాలను మన హృదయంలో పదిలపరుచుకొని, స్వామి దేవదేవ, మేము జపహృత అర్చనాది క్రియాకలాపాదులలో పాల్గొనలేమయ్యా, నీ దర్శనం చేతనే సకల శుభాలను కోరుకుంటాం. స్మరణాదిష్టవర్షిణం, నీ స్మరణ చేస్తేనే చాలు కదా, అన్నిటినీ ప్రసాదిస్తావు కదా. హరి నారాయణ వారిజాక్ష వరదా ఆతావన పావన కరుణాసాగరయంచు సాగర తరంగ శ్రేణికిన్ సాటి అయి పరిఘోషించుచు వచ్చు భక్త తతికిన్ ప్రత్యుద్గతుల్ సల్పుచు పరమానందమునందినాడను ప్రభు పద్మావతీ వల్లభ. శ్రీనివాస విలాసంలో ముదివర్తి కొండమాచార్యులు వారు అంటారు చక్కగా, స్వామి గరుడుని మూపుపై ఆయన భక్తుల యొక్క భావన ఎలా ఉంటుంది. ఇదిగో ఈ సంసారం అనేటువంటి సముద్రంలో మునిగిపోతున్నానయ్యా, దేవదేవా, గోవిందా, కృష్ణ, వాసుదేవా అని నోరార పిలిస్తే నేనున్నానని వస్తారట. మానవులను నమ్ముకుంటే వారు ముంచేస్తారు, మాధవుణ్ణి నమ్ముకుంటే తేలుస్తారట. అదిగో ఆ పరమపదంలో ఆ వైకుంఠ దివ్య సాన్నిధ్యంలో ఉండేటువంటి ఆ పుష్కరిణిని ఇక్కడికి తీసుకొని వచ్చారు అని మనకు వరాహ పురాణ అంతర్గత పుష్కరిణి తీర్థ మాహాత్మ్యం అభివర్ణిస్తారు. స్వామి వెంకటేశ, చిరునగువు చిందుమోమును వరదాభయ హస్తములును వనమాలికయున్ కరుణ విరియు కన్నులు గల తిరుమల నాయకున కిడిదె దీవెన కోళల్ అంటారు ఆచార్యుల వారు. చక్కగా అద్భుతంగా స్వామి యొక్క ఆ దివ్య వైభవాన్ని స్మరిస్తూ కలియుగ దైవతం అని కామితదాయకుండంచు సత్కృపాజలనిధి వంచు నీ సుగుణజాలము మెచ్చుచు నీ మనోజ్ఞ మంగళ మహనీయ విగ్రహము కన్నుల కాంచుచు నీ మహత్వమును తలచుచు నీదు భక్తులు ముదమ్మును చెందెదరో జనార్దన అని త్వాం శరణం వ్రజామి మా మలహు దయా సుధామయ ధియా పరిపాహి హరే అని స్మరిస్తారు. ఎప్పుడో
కొన్ని శతాబ్దాల క్రితం 500-600 శతాబ్దాల క్రితం నరసింహరాయల చేత నిర్మితమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి మండపం, నీరాలి మండపం, స్వామివారు ఏం చేస్తూ ఉంటారు ఈ స్వామి పుష్కరిణిలో. నిన్నటి రోజున చక్రస్నానం చక్కగా జరుగుతోంది. సంవత్సరానికి 4 సార్లు సుదర్శన భగవానుడు ఆ స్వామి పుష్కరిణిలో మునకలు వేస్తారు. స్వామి చేతిలో ఉండేటువంటి సుదర్శనం ఒక దివ్యమైన స్వరూపం. అది సుదర్శనం భాస్కర కోటి తుల్యం స్ఫురత్సహస్రారశిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. ఆ వెండి వాకిలి అవతల అందమైన ఆ బంగారు మేడలో నెలకొన్న ఆ దేవదేవుణ్ణి దర్శిద్దాం. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు, కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. చేపట్టి నీ శిరసు పూజించే అహమిక కంటే నీ పాదాలు పూజించే నేమమెక్కుడు. చేపట్టి నీ శిరసు పూజించే అహమిక కంటే నీ పాదాలు పూజించే నేమమెక్కుడు. మాపుదాకా నిన్ను కొల్చి మంద్యమేళమవు కంటే, మాపుదాకా నిన్ను కొల్చి మంద్యమేళమవు కంటే దాపగు నీ దాసుల శేషత్వమెక్కుడు. మాపుదాకా నిన్ను కొల్చి మంద్యమేళమవు కంటే దాపగు నీ దాసుల శేషత్వమెక్కుడు. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే, అనాథ రక్షక ఆపద్బాంధవ ఆశ్రిత పక్ష హరే. గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే, అనాథ రక్షక ఆపద్బాంధవ ఆశ్రిత పక్ష హరే. హరి నీ ప్రసాద జీవినై గర్వించుట కంటే హరయని దాసుల లెంకౌటెక్కుడు. హరి నీ ప్రసాద జీవినై గర్వించుట కంటే హరయని దాసుల లెంకౌటెక్కుడు. వెరవున నీ చెవిలో నిన్న పాలు సేయు కంటే, వెరవున నీ చెవిలో నిన్న పాలు సేయు
తలపించుటెక్కుడు తెరవున నీ చెవిలో విన్నపాలు సేయు కంటే ధరణి ఊడిగా కాండ్ల తలపించుటెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విపుడా నీవు మాకు చిక్కే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు చెట్టి మిమ్ము ధ్యానించి సాయుజ్యమందుట కంటే కట్టే నీ నామ ఫలమందుటే కుడు చెట్టి మిమ్ము ధ్యానించి సాయుజ్యమందుట కంటే కట్టే నీ నామ ఫలమందుటే కుడు ఇట్టే శ్రీ వెంకటేశ ఏలితి విందువంకనే ఇట్టే శ్రీ వెంకటేశ ఏలితి విందువంకనే తిట్టపు మా గురుని ఉపదేశమెక్కుడు ఇట్టే శ్రీ వెంకటేశ ఏలితి విందువంకనే తిట్టపు మా గురుని ఉపదేశమెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విపుడా నీవు మాకు చిక్కే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే అనాథ రక్షక పద్మాంధవ ఆశ్రిత పక్ష హరే గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే అనాథ రక్షక పద్మాంధవ ఆశ్రిత పక్ష హరే అనాథరక్షకుడు ఆపద్బాంధవుడు ఆనంద నిలయ దివ్యధాముడైనటువంటి వెంకటరమణుడు ఈ గరుడ వాహనాన్ని అధిరోహించి గరుడం గరుడం అని చక్కగా ఆ పండగాధీశుడు పవమానసుతుడు మొదలైనటువంటి వారి అంటే కూడా ఇక్కడ గరుత్మంతులు గొప్పగా ఆ దేవదేవుని దివ్య సాన్నిధ్యంలో నిత్యసూరులలో ఉంటారు. అనంతుడు గరుత్మంతుడు విశ్వక్సేనుడు వీరంతా కూడా పరమపదంలో నిరంతరం స్వామిని సేవిస్తూ ఉంటారు, స్మరిస్తూ ఉంటారు. గరుడుని మూపుపై బహు సుఖంబుగా నుండి వినూత్న భూషణాంబరతు అంబరమ్మునను బర్వగా 4 వికుంఠ వీధులను తిరిగెడు సమ్మరమ్మువలు దివ్విటి వెల్గుల చూపి నన్ను సత్వరముగా నిర్ధరించితి ధన్యుడనైతిని భక్తవత్సలా. ఈ కళ స్వామి దేవదేవ వైకుంఠవాస గరుత్మంతుడి మీద నిలిచి వినూత్నమైన దివ్యాభరణాలని చక్కగా ధరించినటువంటి నీ దివ్య రూపాన్ని పద్మదలాక్ష అంజలించేదను. పద్మపత్ర నిభేక్షణ పద్మహస్త. అమ్మా, ఆయన హృదయంలో నిరంతరం నిలిచి ఉంటావు కదా, మా గురించి చెప్పమ్మా. పద్మపత్ర నిభేక్షణ పద్మహస్త పద్మవదన పద్మాలయ పద్మనాభపత్ని
దేవి అకించన ప్రథమునన్ను కరుణదొలకాడు కన్నుల కాంచుమమ్మా అని అమ్మని కూడా వేడుకోవాలి. నారాయణుని యొక్క దివ్యమైనటువంటి హృదయాన్ని తానే ధరించి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క దివ్య స్వరూపాన్ని పరిపరి విధాలుగా కీర్తిస్తారు. అలాంటి ఆ స్వామి మంగళాశాసనం అమ్మా మంగళమమ్మ అని నాణ్యం వదామి న శృణోమి న చింతయామి, నాణ్యం స్మరామి న భజామి న చాశ్రయామి, భక్త్యా త్వదీయ చరణాంబుజమంతరేణ శ్రీ శ్రీనివాస పురుషోత్తమ దేహి దాస్యమని భక్తులు నిరంతరం కోరుకుంటారు. ఇతరమైనది మేము మాట్లాడం, వినం, చింతన చేయం, స్మరించం, ఎవరిని ఆశ్రయించము. స్వామి నీవేనయ్యా, నీ సేవ మాకు నిరంతరం ప్రసాదించు అని, నీ దర్శనం ఒక్క క్షణకాలం జరిగినా చాలు అని అదిగో అశేష భక్తజనానీకం రెండు చేతులు జోడించి ఆ దివ్య వైభవ స్ఫూర్తి శ్రీనివాసమూర్తిని దర్శిస్తూ తమ హృదయ కమలంలో నిలుపుకుంటూ ఒక్క క్షణకాలం నీ దర్శనం అయ్యే చాలయ్యా మాకు అని మేము ఇంకా వేరే ఏమీ కోరమయ్యా స్వామి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్య ధాన్యం ధనం ఇటువంటివన్నీ కూడా కలుగుతాయి అని చెప్తారే స్వామి, మేము కూడా అవేవి కోరం. తండ్రి వాసుదేవ, శ్రీనివాస, వెంకటేశ, వడలని వాకిటి తోరణ విడుమరలేనట్టి భోగ విభవంబులు సొంపడల పదార్వణ్య పసిడి గుడిలోన నెలకొన్న విభుని కోరి భజింతును అని ఆ సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విశేషం అదే. మాకు ఏ భేదాలు లేవు, నిరంతరం నీ దర్శన భాగ్యం మాకు లభ్యమైతే చాలయ్యా అని అంటూ ఉంటే 4 మాడల వీధులలో విహరిస్తూ మెల్లగా ఈశాన్య దిగ్భాగానికి చేరి ఆ వరాహదేవుడు మొట్టమొదటగా స్థలాన్ని ఇచ్చినటువంటి వాడు. అక్కడ నుంచి తిరిగి ఆ మరలా తూర్పు మాడ వీధిలోకి ప్రవేశించబోయే సమయంలో ఆ గజరాజులు ఠీవిగా మనకు స్థైర్యాన్ని ఇస్తూ మేమే నిరంతరం స్వామి సేవలో ఉన్నాం, మీరు మానవులు కదా, మీరు నిరంతరం స్వామి యొక్క నామాన్ని కీర్తించవచ్చు కదా అని మనకు సందేశం ఇస్తున్నాయా అన్నట్లుగా గోవిందా 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 ఎనడు పలుకు కూరుతుండునట్లు దేవరయనుగ్రహింపంగావలెని దాసు సర్వకాలములందు. కృష్ణ వాసుదేవ గోవింద నిరంతరం నీ నామాన్ని అనాలతను స్మరించేట్టుగా శ్రీనివాస అనుగ్రహించవయా, మా కులదైవం నీవే. కులధన కులదైవతములు తల్లిదండ్రులు బంధుజనులు దాతలు త్రాతల్ చెలులు సమస్తము నీవని తలచిన నీ దాసదాసు తగనోముమయా. తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథాని. ఆ కులశేఖరుల వారు మహానుభావులు స్మరించారే, ఆయన్ని స్మరిస్తే నీకు ఎంత ఆనందమయ్యా. మమ్మల్ని కూడా ఆయన్ని స్మరించాం కాబట్టి అనుగ్రహించవయ్యా తండ్రి. అంజలీది నీకు నఖిలాండనాయక వందనమిదే మౌని వంద్య నీకు ప్రణిపాతమిదే నీకు భక్త కల్పద్రుమ కేలుమోర్పిదే కృపాశీల నీకు ప్రణతీదే నీ ఇదే నీకు పతిత పవన నామ జోహారిదే సర్వసులభ
నీకు కైవాలమిదే, నీకు కైవల్యదాయక దండమిది శుభదాయి, నీకు జ్యోతలివే, నీకు భువన విఖ్యాత చరిత మృక్కులివే, ముగ్ధమోహనమూర్తి, నీకు ఛాయిలించలివే దేవ సార్వభౌమ, ఏటి కోళ్ళివే శ్రీ వెంకటేశ నీకు. మహానుభావుడు అంటారు, మన అందరి పక్షాన ప్రార్థిస్తారు, భగవానునికి జయాన్ని కోరుతారు. భగవానునికి జయం కలిగితే మనకు కూడా విజయమే. మనమని భ్రమలో పడతాం, మనమేదో జయాన్ని పొందాలి అని. భగవద్విజయాన్ని కోరితే, అందుకనే భక్త విజయం, భక్తుడికే జయం. ఆయన భక్తుని ద్వారానే విజయాన్ని పొందుతారట. భీష్ముడు ఆయుధం పట్టనన్న కృష్ణయ్య చేత ఆయుధం పట్టించాడు. ఆయనకేమిటి? కనుక ఇదిగో ఆ స్వామివారికి పూల నీరాజనం. చూడరే మోహన రూపం, అది చూడరే మోహన రూపం, 10 కోట్లు గల భావజ రూపం, 10 కోట్లు గల భావజ రూపం, అది చూడరే మోహన రూపం. వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం, వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం, వలచిన నంద వ్రజముగొల్లెతల, వలచిన నంద వ్రజముగొల్లెతల, కులుకు చూపులకు కురియగు రూపం, వలచిన నంద వ్రజముగొల్లెతల, కులుకు చూపులకు కురియగు రూపం, అది చూడరే మోహన రూపం. ఇందిరావని తనెప్పుడు తన ఉరమందు నిలిపిన మోహన రూపం, ఇందిరావని తనెప్పుడు తన ఉరమందు నిలిపిన మోహన రూపం, కందువ భూసతి కౌగిటి సూపుల, కందువ భూసతి కౌగిటి సూపుల, బిందులు మరిగిన వేడుక రూపం, కందువ భూసతి కౌగిటి సూపుల, బిందులు మరిగిన వేడుక రూపం, అది చూడరే మోహన రూపం. త్రిపుర సతుల బోధించిరమించిన అపురూపపు మోహన రూపం, త్రిపుర సతుల బోధించిరమించిన అపురూపపు మోహన రూపం, కపురుల శ్రీ వెంకటపతి అయిల, కపురుల శ్రీ వెంకటపతి అయిల, నుపమిల్చగరాని ఉన్నత రూపం, కపురుల శ్రీ
ఉపమించగరాని ఉన్నత రూపం అది చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపం 10 కోట్లు గల భావజ రూపం అది చూడరే మోహన రూపం మోహన రూపం మోహన రూపం. అన్నమాచార్య స్వామి చక్కగా ఆ దివ్యమంగళ విగ్రహ రూపాన్ని దర్శించమని ప్రబోధిస్తూ చక్కని సంకీర్తనతో సమస్త మానవులను కూడా ఇటు చూడండి, లోకం వైపు కాదు, ప్రపంచాన్ని చూస్తే మీకు అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి, పరమాత్మ వైపు దృష్టిని మరలించమని ప్రబోధిస్తూ ఉన్నటువంటి ప్రబోధ గీతిక ఇది. పరమాత్మ తత్వం ఏమిటి, ప్రపంచతత్వం ఏమిటి, మన తత్వం ఏమిటి, ఈ మూడింటినీ కూడా గ్రహించినప్పుడే మానవ జన్మ సార్థకం. స్వస్వరూపానుసంధానం చేయ, మన స్వరూపం ఏమిటి, పరస్వరూపం ఏమిటి, విరోధి స్వరూపం ఏమిటి, ఉపాయ స్వరూపం ఏమిటి, చింతన చేయాలట. అలాగ మనం చింతన చేస్తే ఆ పరమపురుషుని యొక్క దివ్య ధ్యాన చింతన మగ్నమై పరమానంద అమృధిలో మునిగిపోతాం. ప్రపంచంలో ఉన్నటువంటి ఆ ఆలోచనల్ని మనం చేస్తే ప్రాపంచికమైన ఆలోచనలు ఎప్పుడూ కూడా మనల్ని ఇబ్బంది పెడతాయి, బాధ పెడతాయి. అయితే ప్రపంచాన్ని మరవటం సాధ్యమా? కాదు. అందుకనే ప్రపంచంలో పరమాత్మని దర్శించమన్నారు. అనుక్షణం కూడా అప్రమత్తంగా ధర్మబద్ధంగా పరమాత్మ యొక్క సేవగా జనరూపంలో ఉన్న జనార్దనుని చూడాలట. నరుడిలో నారాయణుని చూడాలి. అది సాధ్యమా అని మనకు అనిపిస్తోంది. కానీ శరణాగతి చేసి పరమాత్మని వేడుకోవాలి. నీవే తప్ప ఇతఃపరం వెరుగా మన్నింపందగున్ దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఆ భద్రుడట ఆయన. భద్రో భద్రయా అని వేదం చక్కగా ఆ రామభద్రుడు శుభాల్ని ప్రసాదించేటువంటి, అదిగో సమస్త మానవ జాతికి కూడా చక్కని సుఖశాంతులు ప్రసాదించమని 27 నక్షత్రాలలోనే ఉంటారు 850 కోట్ల మానవులు కూడా. వారందరికీ క్షేమాన్ని కోరుతూ అదిగో నక్షత్ర దీప సేవ చేస్తూ ఉన్నారు. నక్షత్ర దీపాలు, అదిగో ఆకాశంలో చంద్రుడు కూడా దిగి వచ్చాడా, తారలు దిగి వచ్చాయా, ఆ స్వామి సేవన చేయడం చేత ఆ విరజ దివ్య పాద పద్మాలు నుంచి ప్రవహించేటువంటి ఆ గంగ ఇక్కడ మనకు ప్రత్యక్షమైందా? జల రూపంలో ఉన్నటువంటి పరమాత్మకు అర్చన చేయడం, స్థల రూపంలో, జల రూపంలో, వాయు రూపంలో, అగ్ని రూపంలో, పంచభూతాలలో చెట్టుగా, చేమగా, సరీసృపాలుగా సమస్తమైనటువంటి ఆ ప్రపంచమంతా పరమాత్మ స్వరూపంగా మనం ఆరాధిస్తాం. అదే మన సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విశేషం. బాహ్యమైన ఆకారం కాదు, ఆ అంతర్యామిగా నిలిచి వాటిని నడిపేటువంటి స్వరూపాన్ని చూడాలిట. అది ప్రధానం. అది గుర్తించకపోతే అర్థం కాదు. అందుకనే మన సనాతన ధర్మంలో అడుగడుగునా కూడా అణువణువునా ఆ పరమాత్మ చైతన్యమే ఉన్నది. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నారు. ఇతర ఆలోచనలు మాని సర్వదా సర్వకాల సర్వావస్థలలో సర్వత్రా ఆ హరిచింతన చేత, హరినామస్మరణ చేత
నిరంతరం నిత్యము ఆనంద తుందిల హృదయంతో ఆ పరమాత్మ యొక్క సంసేవనం చేసే మహద్భాగ్యం కలుగుతుంది. అందువలనే ఇక్కడ పుష్కర హారతిని సమర్పించారు. ఆ పుష్కర హారతిని మనం అంతా దర్శిస్తూ ఉన్నాం. శ్రీవారి ఆలయానికి ఆ స్థల రూపంలో, జల రూపంలో, ఇలాగ భూరూపంలో అన్ని రూపాలలో వ్యక్తమయ్యేటువంటి, అవ్యక్తంగా నిలిచేటువంటి ఆ పరమపురుషుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం కోసమే ఈ ఉత్సవాలన్నీ కూడా. ఇలాంటి సద్భక్తిని, సత్కర్మాచరణని, సద్ధర్మాసక్తిని సర్వమానవులకు కూడా, మన దృష్టిలో కేవలం భారతదేశమనే కాదు, మరొక ప్రాంతమని కాదు, మరొక స్థితి అని కాదు, సర్వమానవులు కూడా పరమాత్మ పాదసేవకులే. వారందరికీ కూడా నీ అనుగ్రహం కలగాలి అని మనం భావిస్తాం. అలాగ భావన చేసి వారిని సమస్తాన్ని ప్రేమించినా మనల్ని ద్వేషించేవారు. ప్రహ్లాదుడు సర్వకాల సర్వావస్థలలో హరిస్మరణ చేశాడు. తండ్రే ద్వేషించాడు, ఎక్కడలా హరి అన్నాడు, కానీ నిబ్బరంగా ఉన్నాడు ప్రహ్లాదుడు. అలాంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని, చక్కని భగవద్భక్తిని సర్వమానవులకు ప్రసాదించమని సర్వేశ్వరుణ్ణి వేడుకొందాం. ఆ నక్షత్రహారతి, మంగళహారతి అన్నిటినీ కూడా స్వీకరిస్తారు శ్రీవారు. ఆ అద్భుతమైన, అసమానమైన, అప్రమేయమైన, అచింత్యమైన, అప్రాకృతమైన, దివ్యమైన, భవ్యమైన, మనోజ్ఞమైన, కోమలమైన, శ్యామలమైన ఆ దివ్య రూప సౌందర్య స్వరూప స్వభావాలని మనం చక్కగా గ్రహించేట్లుగా శ్రీనివాస వెంకటేశ కలియుగ ప్రత్యక్ష దైవమా కామితార్థ ప్రదా వెంకటేశ శ్రీనివాస జయ గోవింద ముకుంద కేశవ హరే మురారే రమప్రియ నారాయణ శంఖచక్రధర గోపీనాథ సద్భక్త సంచయ సంరక్ష విపక్ష శిక్ష సరసీజాతాక్ష స్వామిన్ భవజ్జయమే నా జయమంచునెంచెదనయా సప్తాచలాధీశ్వరా. ఆహా, ఇటు తిరగవయ్యా స్వామి, మా కన్నుల పండువుగా దర్శనం ఇవ్వవయ్యా అని ఈ ప్రక్క ఉన్న భక్తులు కోరితే ఇటు తిరుగుతున్నారు, అటు కోరితే అటు తిరిగాడు. ఆనాడు నందగోకులంలో కృష్ణయ్యని ఆయనతో నాట్యాలు చేయించారు, చెప్పులు మోయించారు, అలవుల్లో తిప్పారు, ఆ ఆవులు కాయించారు. ఏవి చేసినా సరే ఆ భక్తులకు ఎంతో ప్రీతి కలుగుతుందని సర్వజ్ఞుడైనా, సర్వశక్తిమంతుడైనా, సర్వేశ్వరుడైనా అజ్ఞునిలాగా నడిచాయట. ఎంత భక్తవాత్సల్యమయ్యా ప్రభో వెంకటేశ శ్రీనివాస అరవిందాక్ష. ఆ వేడుకుంటున్నాం వెంకటపతి గోవింద. కమలదళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ
పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అభయమూర్తి గోవింద ఆశ్రిత వరద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శంఖ చక్రధర గోవింద శాంఘ గదాధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద విరజాతీరస్థ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అన్నదాన ప్రియ గోవింద అన్నమయ్య వినుత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస